పంచాయతీ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కలిహేర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట వేయగా నాందారి నవీన్ అనే వ్యక్తి 9,50,000కు పదవిని దక్కించుకున్నాడు. వేలం డబ్బులను ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి ఖర్చు చేయడానికి గ్రామ పెద్దలు నిర్ణయించడంతో వివాదం మొదలైంది. ఆగ్రహించిన మరో వర్గం వారు ఆ డబ్బుల్లో వాటా ఇవ్వాలని, లేదంటే సర్పంచ్ అభ్యర్థిని పోటీకి దింపుతామని హెచ్చరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు తారితీసింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అమ్మ నడవండి అమ్మ, ఇండ్లకి పోండి అమ్మ, పోండి అమ్మ, ఇది రైట్. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, కలిహేరు మండలం ఫత్తేపూర్ లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే గ్రామంలో మొదటగా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. వారిద్దరి మధ్య అన్ని పార్టీల నాయకులు కూర్చొని వేలం నిర్ణయించడం జరిగింది. 9.5 లక్షలకి నవీన వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నాడు. అయితే అతను ఆ మొత్తాన్ని కూడా ఆ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు చెల్లించడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బు విషయం, ఖర్చు పెట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దాంతో ఎవరి వాట తమకు ఇవ్వాలంటూ ఆ ఇరు వర్గాలు కూడా పట్టుబట్టడంతో ఆ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాగ్వాదం జరిగింది. మాట పెరిగి ఘర్షణ కూడా దారితీసింది. దాంతో ఆ పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే గ్రామంలో కూడా ఎలాంటి పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు ఉండకుండా ఆ గ్రామస్తులు కూడా పోలీసు బందోబస్తు మోహరించడం జరిగింది. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగించేంత వరకు కూడా ఈ కొనసాగుతున్న పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వేలానికి సంబంధించి మాత్రం అధికారులు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఆ గ్రామాలకి ఏకగ్రీవం పూర్తిగా కానట్లు, ఎందుకంటే ఇరు వర్గాలు కూడా తమ నుంచి అభ్యర్థులు బరిలో దించడం తోటి ఎన్నిక ఖాయంగా కనిపిస్తుంది.